సెండ్ హెల్ప్ అనేది సామ్ రైమీ దర్శకత్వం వహించిన 1 hour 53 minutes నిడివి గల ఒక డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్. హాలీవుడ్ లో చాలానే సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి, కానీ సెండ్ హెల్ప్ మాత్రం వాటిలా సింపుల్ గా వెళ్లే సినిమా కాదు. ఇది సర్వైవల్, సస్పెన్స్, డార్క్ కామెడీ, సైకలాజికల్ డ్రామా అన్నింటినీ కలిపిన ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా దర్శకుడు సామ్ రైమీ తన స్టైల్ ను ప్రతి సీన్ లో చూపించాడు. ఒక్కసారి కథలోకి వెళ్తే, లిండా అనే సాధారణ ఆఫీస్ ఎంప్లాయీని ఆఫీస్ లో ఎవరు పెద్దగా పట్టించుకోరు. తను చాలా సైలెంట్ గా తన పని చేసుకుంటూ ఉంటుంది. అదే కంపెనీకి కొత్త సీఈఓగా వచ్చిన బ్రాడ్లీ మాత్రం చాలా అహంకారంగా ఉంటాడు. తనకంటే దిగు వాళ్ళను అస్సలు విలువివ్వడు. ఒక రోజు ఇద్దరు బిజినెస్ ట్రిప్ కోసం ఫ్లైట్ లో వెళ్తుంటారు, కానీ మధ్యలో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత వాళ్ళు ఒక వెలివాడిన ఐలాండ్ మీద చిక్కుకుపోతారు. బయట ప్రపంచంతో కాంటాక్ట్ లేదు, తినడానికి సరైన ఫుడ్ లేదు, ఎవరు సహాయం చేసే పరిస్థితి కూడా కనిపించదు. మొదటి ఇద్దరు కలిసి సర్వైవ్ అవ్వాలని ప్రయత్నిస్తారు, కానీ కొద్దిగా వాళ్ళ మధ్య ఈగో క్లాసెస్ మొదలవుతాయి. ఇక్కడ నుండి సినిమా పూర్తిగా సైకలాజికల్ గేమ్ లా మారిపోతుంది. ఎవరు నిజంగా ప్రమాదకరం, ఎవరు చివరి వరకు బతుకుతారు అనేది సినిమా మెయిన్ సస్పెన్స్. సినిమా మొదలైన కొద్దిసేపటికి టెన్షన్ బిల్డ్ అవుతుంది. ఐలాండ్ లో ఉండే ఒంటరితనం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ అన్ని కలిసి ఆడియన్స్ ని కథలోకి తీసుకువెళ్తాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే మనకే టెన్షన్ వచ్చేస్తుంది. దర్శకుడు సామ్ రైమీ తనకు అలవాటైన హారర్ స్టైల్ కూడా బాగా మిక్స్ చేశాడు. ఒక్కసారిగా వచ్చే షాకింగ్ మూమెంట్స్, వింతగా ఉండే డార్క్ కామెడీ సీన్స్ మూవీని డిఫరెంట్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అయితే ఇది పూర్తిగా సీరియస్ థ్రిల్లర్ కాదు. మధ్యలో వచ్చే డార్క్ కామెడీ అందరికి కనెక్ట్ కాకపోవచ్చు, కానీ సస్పెన్స్ మాత్రం చివరి వరకు బాగా మెయింటైన్ చేశారు. రాచెల్ మెక్ ఆడమ్స్ ఈ సినిమాలో చాలా నేచురల్ గా నటించింది. మొదట భయపడే సాధారణ మహిళలా కనిపించి తర్వాత సర్వైవల్ కోసం మెంటాలిటీ స్ట్రాంగ్ గా మారే విధానం చాలా బాగా చూపించింది. డైలాన్ ఓబ్రియన్ కూడా అహంకారంగా ఉండే బాస్ పాత్రలో పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్స్ మూవీకి పెద్ద ప్లస్ అయ్యాయి. మనకి సినిమాలో బాగా నచ్చే సీన్లు, సర్వైవల్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సస్పెన్స్ చాలా వర్కౌట్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్ ఇంకా బాగా పెంచుతుంది. రాచెల్ మెక్ ఆడమ్స్ యాక్టింగ్ మూవీస్ కి పెద్ద హైలైట్. విజువల్స్, ఐలాండ్ సెటప్ చాలా బాగున్నాయి. ఇప్పుడు కొద్దిగా మైనస్ గా అనిపించే విషయాల గురించి మాట్లాడుకుంటే, కొన్ని సీన్స్ ఓవర్ డ్రామాటిక్ అనిపిస్తాయి. కొన్ని చోట్ల లాజిక్ కంటే సినిమాటిక్ ఫీల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ అందరికి పూర్తిగా సాటిస్ఫై కాకపోవచ్చు. ఫైనల్ గా సెండ్ హెల్ప్ రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ కాదు. ఇది నెమ్మదిగా టెన్షన్ పెంచుతూ వెళ్లి సైకలాజికల్ సర్వైవల్ మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. సస్పెన్స్, సర్వైవల్, హర్రర్ టచ్ ఉన్న థ్రిల్లర్ ఇష్టమైతే ఈ సినిమా ఒకసారి తప్పకుండా ట్రై చేయవచ్చు. రేటింగ్ 3.5. సెండ్ హెల్ప్ ఫుల్ స్టోరీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కథలో లిండా మిడిల్ అనే అమ్మాయి ఒక పెద్ద కంపెనీలో స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె చాలా తెలివైనది, కష్టపడే అమ్మాయి, కానీ ఆఫీసులో ఎవరు ఆమె టాలెంట్ గుర్తించరు. ఆమె చేసిన పని క్రెడిట్ కూడా చాలా సార్లు ఇతరులే తీసుకుంటుంటారు. లిండా చాలా సంవత్సరాలుగా VP ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ కంపెనీకి కొత్త CEO గా వచ్చిన బ్రాడ్లీ ప్రెస్టన్ మాత్రం ఆ ప్రమోషన్ తన ఫ్రెండ్ అయిన డోనోవన్ కి ఇచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు కాలేజీ ఫ్రెండ్స్. ఇది లిండాకు చాలా పెద్ద అవమానంగా ఫీల్ అవుతుంది. అయినా కూడా బ్రాడ్లీ ఆమెను బ్యాంకాక్ లో జరిగే ఒక బిజినెస్ మీటింగ్ కి తీసుకువెళ్తాడు. ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు డోనోవన్, బ్రాడ్లీ వాళ్ళ లిండాను వెటకారం చేస్తుంటారు. లిండా ఒకప్పుడు సర్వియర్స్ షోకి ఇచ్చిన ఆడిషన్ వీడియోను ప్లే చేసి ఆమెను అవమానిస్తారు. అంతలో భారీ తుఫాను వస్తుంది. ఫ్లైట్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పిపోతుంది. ప్లేన్ లో గాలి ప్రెషర్ పేలిపోవడంతో అందరూ పానిక్ అవుతారు. ఆ గందరగోళంలో డోనోవన్ తన ప్రాణం కోసం లిండా సీట్ ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ సమయంలో లిండా చేతిలో ఉన్న ఫోర్క్ ను అతని చేతికి గాయపరుస్తుంది. వెంటనే డోనోవన్ ప్లేన్ బయటకు పడిపోతాడు. కొద్దిసేపటికి ప్లేన్ సముద్రంలో క్రాష్ అవుతుంది. ప్రమాదం తర్వాత బ్రతికి బయటపడింది ఇద్దరే, లిండా, బ్రాడ్లీ. వాళ్ళు ఒక వెలివాడిన ఐలాండ్ మీదకి చేరుకుంటారు. అక్కడ ఫుడ్ లేదు, నీళ్లు లేదు, సహాయం కూడా కనిపించదు. బ్రాడ్లీ కాలు తీవ్రంగా గాయపడుతుంది, నడవలేని పరిస్థితి. అప్పుడు లిండానే షెల్టర్ తయారు చేస్తుంది, వర్షపు నీళ్లు సేకరిస్తుంది, ఫుడ్ కోసం వేటాడుతుంది. అక్కడ నుండి పవర్ మారిపోతుంది. ఆఫీస్ లో బ్రాడ్లీ బాస్ అయితే ఐలాండ్ మీద మాత్రం లిండానే బాస్ అవుతుంది. ఎందుకంటే బ్రాడ్లీకి సర్వైవల్ స్కిల్స్ ఏమీ ఉండవు. ఒకసారి బ్రాడ్లీ లిండాను మళ్ళీ చిన్న చూపు చూస్తాడు. కోపంతో లిండా అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. 2 రోజులు నీళ్లు లేక బ్రాడ్లీ ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వస్తాడు. తర్వాత అతను లిండా మీద ఆధారపడాల్సిందే అని అర్థం చేసుకుంటాడు. కొద్ది రోజులకు వాళ్ళిద్దరు దగ్గర అవుతారు. కలిసి ఫుడ్ తింటారు, మాట్లాడుకుంటారు, తమ గత జీవితాల గురించి షేర్ చేసుకుంటారు. లిండా తన హస్బెండ్ గురించి చెబుతుంది. అతను ఆల్కనిక్ అని, తనను చాలా హింసించేవాడని చెబుతుంది. ఒకరోజు డ్రంక్ డ్రైవ్ చేసి చనిపోయాడని చెబుతుంది. కానీ ఆ యాక్సిడెంట్ జరిగేలా తానే ఇండైరెక్ట్లీ కారణమైందని హింటిస్తుంది. అక్కడే ప్రేక్షకులకి లిండా మెంటాలిటీ చాలా
డేంజరస్ పర్సన్ అని స్లోగా అర్థమవుతుంది. ఒక రోజు బ్రాండ్లీ సీక్రెట్లీ పాయిజన్ బెర్రీస్ కలిపి లిండాని చంపాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆమె లేకపోతే తను ఎస్కేప్ అవ్వగలనని అనుకుంటాడు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. లిండా బ్రాడ్లీని పట్టుకొని ఆక్టోపస్ పాయిజన్ తో అతన్ని కదలలేని స్థితి తీసుకెళ్తుంది. తర్వాత అతను భయపెడుతూ ఇప్పుడు ఈ ఐలాండ్ మీద నేనే బాస్ అని చెప్తుంది. అక్కడ నుండి సినిమా పూర్తిగా డార్క్ టర్న్ తీసుకుంటుంది. ఒక రోజు లిండా దూరంగా ఒక లగ్జరీ బోట్ ని చూస్తుంది. కానీ హెల్ప్ కోసం సిగ్నల్ ఇవ్వదు. ఎందుకంటే ఆమెకి ఐలాండ్ మీద ఉండాలని అనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత ఆమెకి ఐలాండ్ మరో వైపున ఒక సీక్రెట్ లగ్జరీ హౌస్ కనిపిస్తుంది. అది ఒక బిలియనియర్ కి చెందిన ప్రైవేట్ హౌస్. అక్కడ ఫుడ్, వాటర్, వెపన్స్, లగ్జరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి. కానీ ఈ విషయం బ్రాడ్లీకి చెప్పదు. ఇంతకాలం తాను అడవిలో దొరికిన ఫుడ్ అని చెప్తుంది. నిజానికి ఆ హౌస్ నుంచే తీసుకొస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత బ్రాడ్లీ ఫియాన్స్ అయిన జూరీ ఒక రిక్యూస్ బోట్ లో ఐలాండ్ కి వస్తుంది. ఆమెను చూసిన లిండా ఇప్పుడు బ్రాడ్లీ బయట ప్రపంచానికి వెళ్ళిపోతాడని అర్థం చేసుకుంటుంది. అప్పుడు లిండా పూర్తిగా సైకోలా మారిపోతుంది. జూరీ బోర్డు డ్రైవర్ ఇద్దరిని ఒక క్లిఫ్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళు పడిపోతుంటే హెల్ప్ చేయకుండా చూస్తూ ఉంటుంది. చివరికి ఇద్దరు చనిపోతారు. తర్వాత బ్రాడ్లీకి నిజం తెలుస్తుంది. ఇద్దరి మధ్య భారీ ఫైట్ జరుగుతుంది. బ్రాడ్లీ సీక్రెట్ హౌస్ కు చేరుకుని హెల్ప్ కోసం చూస్తాడు. కానీ అక్కడ కూడా లిండానే ముందు ట్రాప్ చేసి ఉంటుంది. చివరికి షార్ట్ గన్ తో బ్రాడ్లీని లిండా చంపేస్తుంది. ఒక సంవత్సరం తర్వాత లిండా ఒకటే బతికి బయటపడిన సర్వైవర్ గా ఫేమస్ అవుతుంది. ఆమె ఒక బుక్ రాస్తుంది. సెలబ్రిటీగా మారుతుంది. కంపెనీని కూడా టేక్ అవుట్ చేస్తుంది. కానీ చివరిలో ఆమె ముఖంలో కనిపించే స్మైల్ చూస్తే ఈ కథలో నిజమైన విలన్ ఎవరో ప్రేక్షకులకు అర్థమవుతుంది. సెండ్ హెల్ప్ అసలు సర్వైవల్ మూవీ కంటే పవర్ దొరికితే మనిషి ఎంత డేంజరస్ గా మారుతాడు అనే సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం అండ్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.